తెలుగుదేశం నుండి భారతీయ జనతా పార్టీలోకి వచ్చినట్టు సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళు మాట్లాడారంటే ఒక అర్థం ఉంటుంది. తన పార్టీకి సంబంధించినంత వరకు వాళ్ళే నోరు మెదపట్లేదు. భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి వదిలేస్తున్నారు పొత్తుల విషయంలో. సరే, పొత్తులు వస్తాయి అన్నటువంటి ప్రచారాలు ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళే పొత్తు పెట్టుకుంటేనే మనం గెలుస్తాం, పొత్తు అవసరమని చెప్పట్లేదు. వాళ్ళు పురంధేశ్వరి పొత్తు అవసరమని తన్నోడితో చెప్పట్లేదు, అధిష్టానానికి ఏమైనా చెప్పుకోవచ్చు. కానీ ఫ్లోర్ లీడర్గా 2014 నుంచి 19 దాకా చేసి భారతీయ జనతా పార్టీకి 4 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి సందర్భంలో ఒక స్థాయిలో వెలిగి భారతీయ జనతా పార్టీకి వేసమెత్తైన ఏమీ చేయలేక తను ఓడిపోయి పార్టీని ఈ రోజు వరకు పైకి తీసుకురాలేక చివరికి పార్టీని నాశనం అవుతూ ఉంటే నిద్రపోతూ ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు ఇప్పుడు తాజాగా సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు. టీడీపీ, జనసేన, బీజేపీ కలవాలని ప్రజలు కోరుకుంటున్నారు, జగన్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. జగన్ ఓడిపోవాలని కోరుకుంటే మేమిద్దరం గెలవాలని కోరుకోవాలి, కానీ తెలుగుదేశంతో కలవాలని కోరుకుంటున్నారు అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నాడంటే భారతీయ జనతా పార్టీలో ఉంటున్నటువంటి కోవర్టుల్లో వన్ ఆఫ్ ద మేజర్ అన్నటువంటి మరొకసారి స్పష్టమవుతుంది.